హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. తమిళ చూసారు కదా, నా బొచ్చు కూడా వీకలేదు. ఈ తమిళ ఎందుకు పెట్టానంటే, ఒక తనూజా గారి కల్ట్ ఫ్యాన్ అన్నమాట. తనూజా గారి కల్ట్ ఫ్యాన్ అంట. నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నాకు ఫోన్ చేసి వాళ్ళ మీద ఇది నేను చేస్తున్న వీడియోస్ వాళ్ళ మీద అబ్యూజింగ్ ఉన్నాయంట. ఏది మొన్న ఒక వీడియో చేశాను కదా, నిన్న ఒక వీడియో, ఇద్దరు మ్యాచింగ్ చేశారు, కోఇన్సిడెన్స్ అంటారు అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి ఆయనకి బాగా మండిపోయి ఏమంటున్నాడంటే, నా మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాను, ఇలా వాళ్ళ ఇద్దరి మీద ఇలాంటి వీడియోస్ చేస్తే అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. లీగల్ యాక్షన్ తీసుకుంటాడని. అలాగే మళ్ళీ ఏదో నా ఛానల్ లేకుండా చేస్తాడంట. నా ఛానల్ లేకుండా చేస్తాడంట, నా మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాడంట, నన్ను జైల్లో పెట్టిస్తాడంట. అతనికి సమాధానం చెప్దామని, అతను ఇలాంటి వాళ్ళందరికీ సమాధానం చెప్దామని వీడియో చేస్తున్నాను. మీరు నా బొచ్చు కూడా వీకలేరు. ఎందుకు తెలుసా? ఎందుకన్నా తెలుసా అన్నమాట, మా లాయర్ అన్నాడు. అర్థమైందా? అతను అలా ఫోన్ చేసిన వెంటనే మా లాయర్ ఫోన్ చేశా. సార్ ఇలా అంటున్నారు సార్, ఏదో వాళ్ళకి ఏదో నొప్పి వచ్చిందంట, నా మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారంట, నన్ను జైల్లో పెట్టిస్తారంట, నా ఛానల్ లేకుండా చేస్తారంటే ఆయన నవ్వి ఏమన్నాడు తెలుసా? చేసుకోమనండి అన్నాడు. బొచ్చు కూడా బీకలేరు, చేసుకోమనండి అని చెప్పాడు అనమాట. అది సిచ్యువేషన్ ఇక్కడ. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, వీళ్ళకి లీగల్ యాక్షన్ అనే పదం బాగుందని వాడేస్తున్నారేమో నాకు అర్థం కాదు. ఆ పదం బాగుందని ఇలా వాడేస్తున్నారేమో. లీగల్ యాక్షన్ తీసుకుంటావా? నీకే చెప్తున్నా, నువ్వు చూస్తున్నావు కదా, తనూజా కల్ట్ ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వ్యక్తి నా వీడియో చూస్తున్నట్టయితే నువ్వు చూస్తున్నావు కదా, ఏం చేస్తున్నావో చేసుకో. నా ఛానల్ లేకుండా చేయరా దమ్ముంటే చేయి, ఇది లేకుండా దమ్ముంటే. నా మీద కేసు పెట్టించి నన్ను నాకు మీద లీగల్ యాక్షన్ తీసుకొని నన్ను జైల్లో దోయిస్తావా? అంత పోటుగాడివి ఏంట్రా నువ్వు అంత పోటుగాడివి అయితే నాకు ఫోన్ చేయాల్సిన అవసరంలే. డైరెక్ట్గా లీగల్ నోటీస్ నా ఇంటికి పంపించు, చూసుకుందాం. ఫోన్ చేసి బెదిరించడం ఏంటి నాకు అర్థం కాదు. నీకు నచ్చలేదా? నిన్నగా అది ఫోన్ చేశావు, ఈ రోజుకి దిక్కు లేదు, లీగల్ నోటీస్ లేదు, ఈ అఫిడవిట్ లేదు, ఏం లేదు. ఏముంది ఇంకా నీ మాటలకి వాల్యూ ఏముంది? అయినా ఏమని ఇస్తావురా కంప్లైంట్ నా మీద? చెప్పు నాకు, ఏమని ఇస్తావు కంప్లైంట్? మళ్ళీ మర్యాద ఇవ్వాలంట, మర్యాద. ఏమని ఇస్తావు నాకు కంప్లైంట్? నాకు ఏ సెక్షన్ మీద కేసు పెడతావు నాకు చెప్పు. నాకు కింద కామెంట్ చేసి చెప్పు, ఏ సెక్షన్ మీద కేసు పెడతావో చెప్పు. ఆ కోర్టులంతా ఖాళీ కూర్చున్నాయి అనుకున్నావా? నీ బోర్డులో కేసులు అన్ని చూడు. నీకు ఇలా పడికి మాలిన టాపిక్ల మీద కోర్టులో కేసు వేస్తే జడ్జి ఏమంటాడో తెలుసా? మూతి మీద మూతి మీద కొడతాడు. ఏంట్రా కోర్టు టైం వేస్ట్ చేస్తావని చెప్పి నీ మీద రివర్స్ కేసు పెడతాడు, రివర్స్ ఫైన్ వేస్తాడు. అర్థమైందా? ఏం లీగల్ నోటీస్ అంటే, లీగల్ ఇష్యూస్ అంటే ఏం చిన్న విషయం అనుకున్నావా? లీగల్గా ప్రొసీడ్ కావడం అంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో తెలుసా? అయినా నా ఛానల్ లేకుండా చేస్తావా? ఎలా చేస్తావు? నా ఛానల్ లేకుండా చేస్తాడంట. ఎలా చేస్తావు నువ్వు? ఏ విధంగా చేస్తావు చెప్పు. నేనేమన్నా టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నానా? లేకపోతే హింసాకాండమైన హింసకు సంబంధించిన వీడియోలు ఏమన్నా అప్లోడ్ చేస్తున్నానా? ఏం చేస్తున్నాను నేను? పోని తనూజానో కళ్యాణ్నో ఒక్క రోజున ఒక్క మాటను ఒక బూతు వాడటమైనా, ఒక తిట్టడమైనా చేశానా? ఏ లీగల్ యాక్షన్ తీసుకుంటావు? ఏ విధంగా నా ఛానల్ లేకుండా చేస్తావు? స్ట్రైక్ చేస్తావా? ఎవరికే కాపీరైటెడ్ కంటెంట్ నేను నా ఛానల్ వాడుతున్నాను, ఏ కాపీరైటెడ్ కంటెంట్ వాడుతున్నాను నా ఛానల్లో? కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ చేస్తావా? ఏ కమ్యూనిటీ గైడ్లైన్స్కి నేను వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాను? చూపించు. చెప్పు. నువ్వు లీగల్ యాక్షన్ తీసుకుంటావంటే భయపడిపోయి నా ఛానల్ మూసుకోవడమో లేకపోతే నేను వీడియో చేయడం ఆపేయడమో చేస్తాను అనుకోవద్దు దయచేసి. మా లాయర్ నవ్వుతున్నాడు నువ్వు చెప్పిన మాటలు వింటే. మా లాయర్ నవ్వుతున్నాడు రా. అరే తురే అని నువ్వు అనకూడదని నేను అనుకున్నాను, కానీ నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవుతాను, లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటే నీకు ఇంకా మర్యాద ఇవ్వాలా? చెప్పు, నీకు ఇంకా మర్యాద ఇవ్వాలా? నువ్వు నన్ను బొచ్చు కూడా వేయగలేవు. నువ్వు ఏ లీగల్ యాక్షన్ తీసుకుంటావో తీసుకో, నోటీస్ నా ఇంటికి పంపించు దమ్ముంటే. నా లాయర్తో మాట్లాడదాం, ఓకేనా? చెప్పు. మా లాయర్కి ఫోన్ చేస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. నీకు మా లాయర్ నెంబర్ ఇస్తాను, మాట్లాడుకుందాం, సరేనా? చెయ్యి. బాయ్.